ప్రభుత్వం, వామపక్ష ప్రభుత్వం సిపిఎం నాయకత్వాన అక్షరాస్యత కానీ, ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో కానీ, అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం విద్యా వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు దేశంలోనే ప్రధానంగా తీసుకొని వచ్చినటువంటి రాష్ట్రంలో పినరన్ విజయన్ నాయకత్వాన, సిపిఎం పార్టీ నాయకత్వాన ఆడ ఏర్పడిన ప్రభుత్వం అనేక ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా సమస్యల మీద ప్రజలకు అందుబాటులో ఉండే పనిచేసినటువంటి ప్రభుత్వం. మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజలు నిన్న ఏదైతే పినరన్ విజయన్ మీద బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఈడీ దాడులు చేయటం జరిగింది. అక్కడ ఏమీ లేవని తేలిపోయినాక ప్రజలు కూడా ఎదుర్కొన్నారు. ఈరోజు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలను ప్రధానంగా వాటి మీద ఈడీ దాడులు చేసి వాళ్ళని తన పార్టీలో చేర్చుకునేదానికి ఈరోజు అనేక రాష్ట్రాల్లో ప్రయత్నం చేసింది. అందువల్ల ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు కేరళ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కోవటం జరిగింది. అందువల్ల ఆడు ఉండేటువంటి ప్రజాతంత్ర ఉద్యమం ఈరోజు వామపక్ష సంఘటన ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈరోజు పినరన్ విజయన్ నాయకత్వాన్ని వెనకుండి ఇది సరైనటువంటి పద్ధతి అని బుద్ధి చెప్పేదానికి ముందుకొచ్చారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ప్రతిపక్షం మీద ఇలాంటి ఈడీ దాడులు చేస్తాను పార్టీలో చేర్చుకునేదానికి గతంలో చూసాం. మన ఆంధ్ర రాష్ట్రంలోనే సీఎం రమేష్ను కానీ అనేక మందిని ఇట్లా దాడులు చేసే వాళ్ళందరినీ కూడా మన జిల్లాలో కూడా కొంతమందిని బీజేపీలో చేర్చుకున్న పరిస్థితి మనం చూసాం. అందువల్ల వెంటనే తన మోడీ ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి, లేకపోతే ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం.